ఢిల్లీ ఉద్యమం ముగిసిన తర్వాత ఇవాళ విద్యార్థి నాయకులు ఎవరైతే యాక్టివ్గా పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ వెంటాడి వేటాడి ఇతరేతర కేసులు ఇరికించడానికి గతంలో ఉన్న పాత కేసులన్నీ కూడా తిరగదోడడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే సాక్షాత్తు ఢిల్లీలో సిపిఎం కేంద్ర కార్యాలయం పైన కూడా ఢిల్లీ పోలీసులు దాడి చేయడం అంటే దీన్ని పూర్తిగా సిపిఐ తరఫున ఖండిస్తూ ఉన్నాము. అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయేతర పక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజాతంత్రవాదులందరూ కూడా ఈ దాడిని ఖండించాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఎందుకంటే రాజకీయ పార్టీల కార్యాలయాలపైన కూడా పోలీసులు విస్తృతంగా దాడులు చేయడానికి తెగబడుతున్నారంటే ఇది ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు పథకం ప్రకారము ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి, ప్రతీకార చర్యలు చేపట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికంటే దురదృష్టకరమైన మరో సంఘటన ఏమంటే, ఇంతవరకు ఏబీవీపీ లీడర్గా పనిచేసి రాజకీయాల్లో పైకి వచ్చినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఆయన స్థానంలో ఇప్పుడు సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ వాళ్ళ నిక్కర్ వాళ్ళని తీసుకుని వచ్చి ఇవాళ మీరు ఇది పెట్టారు. సంఘ్ పరివార శక్తుల చేతుల్లోకి మొత్తం విద్యా విధానాన్ని మీరు వారికి అప్పజెప్పారు. కాబట్టి ఏమంటే దేశవ్యాప్తంగా కాషాయీకరణ చేయడం, కమర్షియలైజేషన్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మీరు ఏమాత్రం కూడా బుద్ధి తెచ్చుకోవడం లేదు. కనీసం ఎన్డీఏ కూటమిలో ఉన్న ఇతర భాగస్వామ్య పక్షాల లౌకిక పార్టీలు, తెలుగుదేశము, జేడీయూ అలాంటి పార్టీలకు అప్పచెప్పినా ఇంత అధ్వానంగా ఉండే పరిస్థితి లేదు. సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ నిక్కర్ వాలాకు ఇవాళ విద్యా వ్యవస్థను అప్పచెప్పి దాన్ని మరింత నిర్వీర్యం చేయడానికి, కాషాయీకరణ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. దీనికి తోడు ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతున్న చూస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు అదేమంటే దాన్ని ఏమన్నారంటే ఏ గోడ అయితే పడుతుందో దాని కింద ఆయన పోయి తల దాచుకోవాలనుకుంటాడు ఆయన. నిజంగా ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఉంటే నీవు వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా 2 లక్షల మందితో మీటింగ్ పెడతా, 3 లక్షల మందితో మీటింగ్ పెడతానని చెప్తా ఉన్నావంటే నువ్వు ప్రారంభోత్సవం నిజంగా చేశారు. గతంలో ఎన్నో దీన్ని మించిన ప్రారంభోత్సవాలు జరిగాయి. కానీ ఏ ప్రారంభోత్సవానికి లక్షలాది మందిని ఎవరు సమీకరించలే. ఈవెన్ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా వాళ్ళు సమీకరించడంలే. మరి నీకేమొచ్చిందో రోగం అని మాకు అర్థం కావడంలే. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మీరు ఇది చేస్తూ ఉన్నారు? నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయిన క్రమంలో దాన్ని నిలబెట్టడానికి, ఇవాళ పంచర్ అయిన టైర్కి గాలి కొట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నావు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీతో పాటు మునగాలని మీరు కూడా నిర్ణయించుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు. నరేంద్ర మోడీ ఆయన గ్రాఫ్ పడిపోయింది, ఇక యంగ్ జనరేషన్ అంతా వ్యతిరేకిస్తూ ఉంది. తర్వాత ఆయనంటే ఇవాళ భయపడేవాడు ఎవడు లేడు దేశంలో. అటు భయం పోయింది, అక్కడున్న ఆయనకున్న గ్లామర్ పోయింది. నువ్వు ఆయన్ని ఎట్టైనా సరే ప్రసన్నం చేసుకోవాలి, ఎట్టైనా సరే ఆయనతో కొంత లబ్ధి పొందాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తాను. సరైంది కాదు. నువ్వు నిజంగా భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు ప్రారంభోత్సవం చేసినా మంచిగా చేయండి, తప్పేం లేదు. కానీ లక్షలాది మందిని సమీకరిస్తాం, కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, ఆ కోట్ల రూపాయలంతా ప్రజలపైన భారాలు మోపుతామంటే ప్రజలు కూడా అంగీకరించారు. తప్పకుండా చెప్తా ఉన్నాం, ఇంత మీరు ఖచ్చితంగా దీని ద్వారా మీరు లబ్ధి పొందేది ఏమి ఉండదు, మరింత నష్టపోతారని కూడా చంద్రబాబుకు మేము తెలియజేయాలి. మొదట్లో మామూలుగానే ఈ ప్రారంభోత్సవం పెట్టుకోవాలనుకున్నారు. కానీ ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ మేరకే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున హంగామా సృష్టిస్తున్నారని కూడా తెలుస్తూ ఉంది. అదే నిజమైతే మాత్రం ఇంతకంటే ఘోరమైన విషయం మరొకట్లేదు. అంటే ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు ఇవాళ లక్షలాది మందిని సమీకరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చేతుల్లో పావుగా ఉపయోగపడుతూ ఉన్నాడు. ఇది ఘోరమైన విషయము. రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని ఖండించాలని కోరుతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నాం. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మరింత అప్పుల్లో ముంచడానికి ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వారు చెప్పారు కాబట్టి మీరు ఈ పెద్ద ఈవెంట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈవెంట్ మేనేజర్గా మారద్దండి, ఈవెంట్ మేనేజర్గానే ఉంటాను, నాకు ఎంతైనా పర్వాలేదు అనుకుంటే మాత్రం రాజకీయంగా ప్రజలు క్షమించలేని కూడా చెప్తా ఉన్నాను.